మన భారతీయ సినీ ప్రేక్షకులకు హాలీవుడ్ సినిమాలంటే ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీసే క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు, అలాగే మార్వెల్ అందించే సూపర్ హీరో సినిమాలకు ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు భారతీయ బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఇలాంటి ఇద్దరు దిగ్గజాల మధ్య మైండ్ బ్లోయింగ్ పోర్ నడుస్తోంది. ఒకవైపు మాస్టర్ మైండ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిసీ, మరోవైపు యూనివర్సల్ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ రెండింటి మధ్య జరుగుతున్న కలెక్షన్ల రచ్చ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్రిస్టోఫర్ నోలన్ పేరు వినపడితే చాలు థియేటర్స్ లో విజువల్స్ ఎలా ఉంటాయో అని ప్రతి ఒక్కరిలోనూ ఉత్సుకత పెరుగుతుంది. ది ఒడిసీ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా విడుదలవుతోందని తెలిసినప్పటి నుంచి ఇండియన్ ఆడియన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే టికెట్లు క్షణాల్లో అమ్ముడైపోయి అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి. అయితే తీరా సినిమా థియేటర్స్లోకి వచ్చాక అసలు కథ మొదలైంది. నోలన్ మార్క్ మేకింగ్, గ్రాండియర్ సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథనంలో ఉన్న సంక్లిష్టత మరియు నెమ్మదనం వల్ల సాధారణ ప్రేక్షకులకు అది అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా మొదటి రోజు చూపించిన కలెక్షన్ల జోరు రాను రాను కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఇలా ది ఒడిస్సీ కాస్త నెమ్మదిస్తున్న టైంలో బాక్సాఫీస్ బరిలోకి దిగింది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా మీద మొదటి నుంచి యంగ్ ఆడియన్స్, పిల్లల్లో భారీ క్రేజ్ ఉంది. ఈ ఉత్సాహాన్ని గమనించిన మేకర్స్ విడుదల ముందటి రోజే ప్రత్యేకంగా ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాకు బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. స్పైడీ యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవడంతో తొలి రోజే బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో గట్టి ఓపెనింగ్స్ సాధించింది. ప్రస్తుతం బాక్సాఫీస్ నివేదికల ప్రకారం బుక్ మై షో వంటి ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్స్ లో ది ఒడిస్సీ కంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రానికి బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. సాధారణ ప్రేక్షకులు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఉన్న స్పైడర్ మ్యాన్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఎక్కువ. మాస్ ఎంటర్టైనర్లు తొలి రోజుల్లో భారీ వసూలు సాధించినప్పటికీ క్లాసిక్ చిత్రాలు మెల్లగా ఊపందుకొని లాంగ్ రన్ లో నిలదొక్కుంటాయి. కాబట్టి వీకెండ్ ముగిసే టైంకి స్పైడర్ మ్యాన్ తన దూకుడును ఇలాగే కొనసాగిస్తుందా, లేక ది ఒడిస్సీ తన విజువల్ మ్యాజిక్ తో మళ్లీ పుంజుకొని సర్ప్రైజ్ ఇస్తుందా అనేది చూడాలి.